విశాఖలో మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేవలం 4 నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమయ్యారు. కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ సిపి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇక సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 135 కేసులను ఛేదించారు. అయితే బాధితుల సెల్ ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలిసాయంటున్నారు పోలీసులు. అయితే ఇంకా 47 మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేవలం 4 నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమయ్యారు. కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ సిపి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇక సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 135 మంది కేసులను ఛేదించారు. అయితే బాధితుల సెల్ ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలిసాయంటున్నారు పోలీసులు. అయితే ఇంకా 47 మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖలోనైతే మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇక్కడ విశాఖపట్నంలో నిత్యం కూడా ఇలా మిస్సింగ్ కేసులు అయితే అత్యధికం కావడం అయితే విశాఖలో సంచలనం అయితే సృష్టిస్తుంది. ముఖ్యంగా విశాఖలో సంచలనం సృష్టించే కేసుల్లో 175 మిస్సింగ్ కేసుల్లో 148 మంది అయితే పూర్తి కూడా పెళ్లైన వివాహిత మహిళలు కావడం అయితే ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. దీనికి సంబంధించి విశాఖ సిపి యొక్క ఆధ్వర్యంలో పూర్తిగా అయితే విచారణ చేపట్టిన అనంతరం వాళ్ళందరినీ కూడా 132 మందిని అయితే వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారించిన పోలీసులు ఒక విషయాన్ని తెలుసుకోవడం అయితే పోలీసులందరూ కూడా కంగుతున్న విషయం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఎడిక్ట్ అయిపోయి పూర్తిగా వాళ్ళు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయితే ఆ యొక్క ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలానే గతంలో టిక్ టాక్ ఉండడం, ఈ వాటన్నింటిని కూడా ప్రభావితం కావడంతో వాళ్ళందరూ కూడా అవతల అబ్బాయిలతో చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతోనే ఇష్టంతోనే వెళ్ళామని, వాళ్ళతో ప్రేమ ఉందనే విషయం అయితే తెలియజేయడంతో పోలీసులందరూ కూడా కంగుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడంతో ఇప్పటికైనా అటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళందరికీ తెలియజేయడం అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా బాగా చాలా మంది కూడా ఇదే విధంగా వెళ్ళిపోవడం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి నిత్యం కౌన్సిలింగ్ ఇచ్చేస్తూ సోషల్ మీడియాని నమ్మద్దని చెప్పేసి సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉండమని చర్యలు చేస్తున్నా కూడా స్థానికంగా ఉన్న మహిళలు అయితే చాలా మంది కూడా అప్రోచ్ అవడంతో సోషల్ మీడియాలో పక్క దేశంతో కూడా అప్రోచ్ అవుతున్నారు. గతంలో మనం చూడొచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన ఒక వ్యక్తి హనీగ్రాఫ్ బేస్ చేసుకుని అయితే ఇక్కడ ఉన్న మహిళలతో కూడా వికృతంగా చాకరీ చేయడం అయితే జరిగింది. దాన్ని ఫేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం, అలానే పోలీసులకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖ నగరానికి సిపి అయితే గత జూలై నెలలో రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆయన కేసులను ఛేదించుకుంటూ పోతూ 2025 సంవత్సరంలో దాదాపు 175 కేసులు నమోదు అవడంతో 2025కి సంబంధించి అన్ని కేసులను కూడా ఛేదించడానికి సిపి చొరవతో అందరినీ కూడా సెల్ ఫోన్ ఆధారితంగా వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క కుటుంబానికి అభ్యర్థించడం కూడా జరిగింది. కానీ ఇంకా 48 మంది అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ జరగడం లేదు. వాళ్ళ ఆచూకీ కోసం నిరంతరం విశాఖ పోలీసులు అయితే శ్రమిస్తున్నారు. దానికి సంబంధించి పక్క రాష్ట్రాలు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ ఈ యొక్క రాష్ట్రాలు వాళ్ళ పోలీసులతో కూడా మాట్లాడుతూ నిత్యం వాళ్ళని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఈ యొక్క బంధాలని, బంధుత్వాలని నమ్ముకోవడం కరెక్ట్ కాదని, నిత్యం మనతో పాటు ఉండే వాళ్ళని నమ్ముకోవాలనే విషయాన్ని పోలీసులు సూచిస్తున్నా కూడా ఇలా వెళ్ళడం అయితే ఒక పక్క చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మహిళలను అయితే పక్కదో పట్టిస్తూ వాళ్ళని వేరే చోటికి పంపించే ప్రయత్నాలు కూడా
వాళ్ళైతే సోషల్ మీడియా తరఫున అయితే చేస్తున్నారు. అత్యధిక డబ్బులు చూపించి డబ్బిస్తామని చెప్పేసి చాలా ధనవంతులు అని చెప్పేసి సోషల్ మీడియాలో అమ్మాయిలకు నమ్మిస్తూ వాళ్ళందరినీ కూడా పెళ్ళైన వారిని కూడా కొంతమందికి అయితే పిల్లలు కూడా పసిపిల్లలు ఉంటుందా కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళు విడిచిపెట్టేసి ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఇక్కడ నుండి అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారనే విషయాన్ని అయితే పోలీసులు మనకు తెలియజేస్తారు. అక్కడ నుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తున్నారు. అయినా సరే ఎప్పటికీ కూడా చర్యలు తీసుకోవడానికి అయితే పోలీసులు అందరూ కూడా సిద్ధంగా ఉంటున్నారు. ముఖ్యంగా సిపిఐ అయితే దీని మీద ప్రత్యేక చొరవ చూపి ఎవరు మిస్ అవ్వకుండా స్థానికంగా ఎవరైనా ఎక్కడైనా రోడ్లపైన కనిపించినా కూడా వాళ్ళని విచారణ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలు చెల్లించడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే కొన్ని కేసులు నమోదు చేయడానికి భయపడుతూ అమ్మాయిల పేరు బయట పెట్టడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతూ దాన్ని కేసు నమోదు చేయకుండా ప్రస్తుతం ప్రత్యేకంగా సిపి వాతన ఆధ్వర్యంలో కొంతమంది టీమ్స్ పంపించి 8 మంది సిబ్బందిని అయితే పట్టుకోవడం కూడా జరిగింది. 8 మంది ప్రత్యేక బృందాలను తీసుకొచ్చి 8 కేసులు నమోదు కాకుండా ఆ 8 మందిని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒక అయితే సిపి పైన కొంతమంది ఆకతాయిలు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాన్ని సిపి తిప్పికొడుతూ ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకి రాష్ట్రంలో పాటు విశాఖ నగరం శాంతి నగరంగా ఉండాలనే విషయాన్ని అయితే సిపి తెలియజేస్తూ ఇక్కడ ఎటువంటి అసెంబ్లీ కార్యకలాపాలకు కావాలేకుండా డ్రోన్స్ పైన నిఘా పెడుతూ ఎక్కడ కూడా అసెంబ్లీ కార్యకలాపాలు జరగకుండా కూడా సిపి చూస్తారు. నిత్యం ప్రతిరోజు రాత్రి పూట కూడా అలానే ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తూ బస్ స్టాండ్లలో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ అర్ధరాత్రి 2 గంటలప్పుడు కూడా సిపి ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.